అమరావతి రాజధాని ఉందో రాజధాని ముంపుకు గురి కాకుండా కొండవీటి వాగు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని నిమిత్తం మొన్న కేబినెట్ సమావేశంలో 1585 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. అయితే కొండవీటి వాగు గుంటూరు జిల్లా పేరేచెర్ల నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తంగా ఉండవల్లి దగ్గర నుంచి కృష్ణానదిలో కలుస్తుంది. ఈ కొండవీటి వాగు అభివృద్ధి కోసం చేపట్టే చర్యల్లో బోల్డంతమంది స్థలాలు పొలాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సీడ్ యాక్సెస్ రహదారి విషయంలో వెనకడుగులో ఉంది ప్రభుత్వం. ఇదే సందర్భంలో కరకట్ట రహదారి ఏదైతే ఉందో అమరావతి రాజధానికి వెళతాకి అమరావతి కరకట్ట రహదారి ఉందో దాన్ని 4 లేన్లు చేస్తామన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ముందడుగు పడలేదు. ఇవి కాకుండా మళ్ళీ కొండవీటి వాగు అభివృద్ధి అంటూ వెడల్పు చేస్తామంటూ ఓ ప్రకటన చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు మార్గదర్శకాలు అయితే విడుదల చేయలేదు. కానీ ఎక్కడ కొండవీటి వాగుకు ఆనుకుని ఉన్నటువంటి నివాసాల వారిని స్థలాల వారిని పూర్తి స్థాయిలో మీరు ఖాళీ చేయాల్సి ఉంటుందంటూ వారికి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. వారితో సమావేశం అయ్యేందుకు కూడా సన్నద్ధమయ్యారు. అయితే అసలు కొండవీటి వాగు అభివృద్ధి చేయడానికి 1500 కోట్లు సరిపోతాయా? ఏవైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో వారంతా ఖాళీ చేస్తే వారికి నష్టపరిహారం ఏదైతే కాంపన్సేషన్ ఇవ్వాలో అది ఇవ్వటానికి ఈ డబ్బులు సరిపోతాయా? అసలు ఈ 2.5 ఏళ్లలో ఏదైతే 5 ఏళ్లలో ఏదైతే ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టినారో ఈ కాలపరిమితిలోపు కొండవీటి వాగు అభివృద్ధి చేయటం అనేది సాధ్యపడుతుందా లేదా? అసలు ఈ కొండవీటి వాగు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, పూర్వపరాల నుండి కూడా మనం పరిశీలిద్దాం. అమరావతి రాజధాని ముంపుకు గురి కాకుండా ఉండేందుకు కొండవీటి వాగు అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలోని పేరేచెర్ల కొండవీడు కొండల్లో చిన్న పాయగా పుట్టిన కొండవీటి వాగు అనేక వాగులను తనలో కలుపుకుంటూ ఉండవల్లి వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల గుండా ఈ వాగు ప్రవహిస్తుంది. ఇది 453 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. కొండవీటి వాగుకు గరిష్ట స్థాయిలో వరదలు వస్తే 13,500 ఎకరాల పంట భూములు ముంపుకు గురవుతాయి. ఇందులో 10,000 ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోనే ఉండడం గమనించదగిన విషయం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వరద ముంపు నుంచి రాజధానిని రక్షించేందుకు చంద్రబాబు సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కొండవీటి వాగును వెడల్పు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో వాగు పక్కనే ఉన్న నివాసాలు, అపార్ట్మెంట్లు, స్థలాలను ఖాళీ చేయాలని సిఆర్డీఏ అధికారులు సూచిస్తున్నారు. దీనితో అమరావతి రాజధాని ప్రాంతంలో మరో ఉద్యమానికి తెరలేచిందనే చెప్పవచ్చు. అమరావతి రాజధానికి మణిహారమైన సీడ్ యాక్సిస్ రహదారికి కొంతమంది రైతులు భూములు ఇవ్వకపోవడంతో ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు. ఇంతలోనే మళ్ళీ కొండవీటి వాగు వెడల్పు అంటూ భూ సమీకరణ, భూసేకరణలకు ప్రభుత్వం సమాయత్తం కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే మనం కొండవీటి వాగు గురించి చెప్పుకుంటున్నామో ప్రస్తుతం మనం ఉండవల్లి గ్రామంలో కొండవీటి వాగు దగ్గర ఉన్నాము. ఈ కొండవీటి వాగు అభివృద్ధి, అసలు ఈ కొండవీటి వాగు వల్ల నష్టమా లాభమా తదితర అంశాలపై గుంటూరు రాజధాని ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతం ఉందో రాజధాని ప్రాంత రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరరెడ్డి మనతో ఉన్నారు. ఈశ్వరరెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే, ఈ కొండవీటి వాగు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఈ కొండవీటి వాగు అభివృద్ధి జరుగుతుందా లేదా, ఏంటి పూర్వపరాలు మీరు కొంచెం చెప్పండి. ఈ కొండవీటి వాగు సమస్య ఇది ఇప్పటిది కాదు. దాదాపు నాకు తెలిసి ఒక 40 సంవత్సరాల క్రితం నుంచే ఈ సమస్య ఉంది. పూర్తి ప్రణాళికతోటి దీన్ని నిర్మూలన చేయాలి తప్పితే ఈ కొండవీటి వాగు వెడల్పు కోసం అనేది మన విలేకరు గారు చెప్పాడు. వెడల్పు కోసం దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్నామని. వెడల్పు కాదు, వాగుని మన మధ్య 1వ తారీఖున వచ్చింది వరద వచ్చింది. ఆ బుడవేరి అన్నీ తెగిపోయినప్పుడు ఇక్కడ తూటికాడ తీసే దిక్కులేదు. ఈ కొండవీటి వాగులో తూటికాడ తీలా. ఆ తూటికాడ తీయపోవడం వల్ల ఇక్కడ మనం నుంచిన ఏరియా మొత్తం కూడా ఫ్లడ్ వచ్చేసింది. ఇక్కడ 5 అడుగుల ఫ్లడ్ వాటర్ వచ్చింది, నీళ్లు. మరి దీన్ని అట్లాగే పెనుమాక, ఉండవల్లి ఈ ఏరియాలో చిన్న చిన్న తూములు ఆ తూముల్లోకి ఆ తూటికాడ పట్టక ఆ నీళ్ళ వల్లే పొలం మునిగిపోయింది. వాగు వెడల్పు చేయలేక కాదు, ఆ ఉండే నీళ్ళు ఆ కాలంలోంచి పోలేక ఎగదట్టేసిన నీళ్ళు. అట్లాగే ఇన్ని 100 కోట్ల రూపాయలు ఈ పెట్టాకంటే కూడా మరి ఇప్పుడు ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు, అట్లాగే కరకట్ట వెడల్పు రోడ్డు, ఇవన్నీ ప్రతిపాదనలు ఉన్నాయి. మరి ఇంత రోడ్లు, ఇంత భారీ ప్రాజెక్టు మీద దేన్ని ఏది కేటాయిస్తారో, ఏది చేస్తారో, ముందు ఏది వెనకో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మేము మనం ఫ్లడ్ వచ్చినప్పుడు నేను మొత్తం తిరిగాం, ఆ ఏరియా మొత్తం తిరిగాం. ఆ కరకట్టను పటిష్టం చేయడం ఒకటి ప్రధానమైన సబ్జెక్టు. అట్లాగే రాజధాని 29 గ్రామాల్లో ఫ్లడ్ ఎఫెక్టెడ్ రాకుండా ఉండాలి అంటే అక్కడ లాంపారం దగ్గర నుంచి దాన్ని అటుగాని ఇటుగానే ఈ 1,400 కోట్ల రూపాయలు పెట్టే బదులు 14 కోట్ల రూపాయలు పెడితే అక్కడి నుంచి కృష్ణానది డైవర్ట్ చేయటమా, లేదంటే ఇటు ఈ మెడ్రాస్ వైపుగా డైవర్ట్ చేయటమా, ఆ డైవర్ట్ చేసుకొని దాన్ని అసలు ఈ వరద రాకుండా నిర్మూలన చేస్తే ఈ శాఖరంతా ఉండదు.
అది గతంలో ఏమైనా ఈ కొండవీటి వాగు వరదలు రావడం జరగటం మునిగిపోవడం ఏమన్నా జరిగింది ఎప్పుడైనా బాగా లాంగ్ ఎక్కువ కానీ ఎప్పుడైనా జరిగిందండి. బాగా 70 ఏళ్ళు విపరీతంగా వచ్చింది. అట్లాగే 89లో ఒకసారి వచ్చింది. అట్లా 90లో ఒకసారి వచ్చినాయండి. చాలాసార్లు వచ్చినాయి. మేము ఆదరించి దరిదాకా ఈతేసుకుంటా వచ్చిన రోజులు ఉన్నాయి. వచ్చింది కొండవీటి వాగు వచ్చింది. దాన్ని శాశ్వతంగా నిర్మూలన చేయాలి తప్పితే డైవర్ట్ చేసి కృష్ణానదిలోకి పెట్టి దాన్ని ఆ పై భాగంలో రాజధాని కూడా సేఫ్ సైడ్గా ఉండాలంటే ఇలాంటి ఆటన్నిటిని కూడా ఇవన్నీ తీసుకొని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ ఆ ప్రాంతం ఉంటే అదే బుడవేరులో కానీ ఆ కైసర్లో కురిసిన వాన ఇక్కడ కానీ కురితే ఆ రాజధాని బొగ్గులని ఇక్కడ కొట్టుకొచ్చాయి, ఉండవల్లి కొట్టుకొచ్చాయి. మరి అట్లాంటి పరిస్థితి ఈ కొండవీడి వాగునే దాన్ని సమూలంగా ఆపాలి తప్పితే దీనికి పైపైన 1400 కోట్లు పెట్టి ఇప్పుడు 1400 కోట్లు పెట్టి ఆ ఇళ్ళోళ్ళు ఏమైపోతారు? ఆ అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ పక్కమంటే ఉండవల్లిలో అపార్ట్మెంట్ కట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది, చాలా ఇళ్ళు ఉన్నాయి. మరి వాటన్నిటికీ మరి ఏం పరిహారం, మరి చంద్రబాబు గారి పరిహారం ఇస్తాననేది కూడా నాకు ఎక్కడ కనపడతలా. అంటే ఎప్పటి నుంచో సీడ్ యాక్సెస్ రహదారి అయితే ఎప్పటి నుంచో అలాగే పెండింగ్లో ఉంది. ఎప్పుడో రాజధాని ఇదిగో ఇక్కడ రాజధాని దగ్గర సీడ్ యాక్సెస్ నేటికి పూర్తి గల మళ్ళీ ఇప్పుడు కొండవీటి వాగు అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? సీడ్ యాక్సెస్ రోడ్డు ఏమన్నా ఆ భూములు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అది ఏంటంటే ఇదిగో గ్రీవెన్స్ E1 జోను ఇన్ని రకాల జోన్లు పెట్టి అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ చేయకుండా కూడా ఉంటున్నారు. ఈ ఉండవల్లికి ప్రత్యేకంగా ఒక మారుమూల కొండమటే ఆ స్థలం చూపించారు. ఆ జరీబుల వాళ్ళకి అక్కడే, మెట్ల వాళ్ళకి అక్కడే చూపించారు. జరీబుల వాళ్ళకి జరీబులు ఇవ్వండి, ఆ తదిమ E1 జోను ఇచ్చినాడు ఇస్తాడు, ఇవ్వనాడు భూములు అయితే ఇస్తామని రైతులు అంటున్నారు. కానీ ప్రభుత్వం వారు ఇప్పటికే దాదాపు 5-6 నాయకుల చేట మేము ఈయడానికి సిద్ధంగా ఉన్నాను పంపిస్తే మెసేజ్ పంపిస్తే అక్కడి నుంచి ఇంతవరకు రిజల్ట్ అంటూ రాలా. మరి వాళ్ళు ప్రభుత్వమే అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు రైతులు ఇస్తామన్నప్పుడు వీళ్ళు రావడానికి వీళ్ళు మాట్లాడుకోకుండా వాళ్ళు అదే పెట్టుకొని ఈ కొండవీటి వాగు బాగు చేస్తాం, లేకపోతే కరకట్టేస్తాం, సీడ్ యాక్సెస్ రోడ్డు వేస్తాం. ఏంటి అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు అసలు ఒక్క ఊళ్ళో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడతాం? ఇంత అవసరమా? ఒక రోడ్డు తీసుకోండి, ఆ కొండవీటి వాగు నిర్మూలన చేయండి. ఇది చేస్కరం తప్పితే ప్రజా డబ్బుని ఇంత దుర్వినియోగం పరచడం కూడా అంత కరెక్ట్ అయింది కాదు. దాని మీద ఎప్పటి నుంచో నమ్ముకొని ఇళ్ళోళ్ళు చాలామంది ఉన్నారు. ఉండవల్లి చూడండి వాగులంటే మరి ఈ పక్కన కోమటి జయరామ్ గారు ఇళ్ళు అవన్నీ ఉన్నాయి. మరి అవన్నీ తీస్తానంటే మరి వాళ్ళకి ఎంత ఇబ్బంది? మరి ఇవన్నీ సాల్వ్ చేయడానికి అసలు ప్రయత్నం కూడా చేయట్లే ఆయన. అంటే కరకట్ట మీద అటువైపు ఏదైతే కృష్ణానదికి రిజర్వ్ కన్జర్వేట్ ఉందో అటువైపే బోల్డని అతిథి గృహాలు ఉన్నాయి, అవి తీస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఎవరు తీయలేదు. ఇప్పుడు వచ్చి కొండవీటి ఒక వెడల్పు అంటూ సామాన్యులు ఇల్లు తొలగించే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇక్కడ మన దేవినేని ఆయన ఓ మినిస్టరు ఉమాయేశ్వరరావు సార్ వచ్చి నేను చూస్తుండగానే కృష్ణానదిలోంచి పడవేసుకొని బారుకి వెళ్ళి ఆ ఇళ్ళన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా పర్మిషన్ లేని దాంట్లో ఉండే మొత్తం పీకేయాలా అని ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో కాదు రూలింగ్లో ఉన్నాడు అనుకుంటా, రూలింగ్లో ఉండి అన్న తర్వాత దీని మీద పెద్ద చర్చ జరిగింది. అసలు ఆ ఇళ్ళన్నీ కూడా కరకట్ట నుంచి కృష్ణానది వైపు ఉండేవన్నీ కూడా కట్టకూడనే ప్రదేశాలు. అసలు అది 1866 నీటిపారుదల యాక్ట్ ప్రకారంగా అసలు ఏవి కట్టకూడదు. మరి చంద్రబాబు గారు కూడా దాంట్లోనే ఉంటున్నాడు ఇప్పుడు. మరి ఈ ఏదో చేత్రం చెప్పినట్టుగా ఏదో ముతక చేత్రంగా ఉంది అది. మరి వీళ్ళే ఆ అనధికార ప్లేసుల్లో ఉన్నప్పుడు అసలు వచ్చి బయటకు వచ్చేసిగా పోనీ ఒక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేసి దాంట్లో ఏమి కన్స్ట్రక్షన్ చేస్తే దాంట్లో ప్రాబ్లం ఏంటంటే వరద వచ్చినప్పుడు ఆ పక్కన కృష్ణానది కరకట్ట వరకు నీళ్లు వెళ్తానికి ఏమి కన్స్ట్రక్షన్ లేకుండా ఉంటే నీళ్లు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఎక్కడ తెక్కకుండా ఉంటాయి అనేది కూడా అప్పుడు ఆనాటి రాజ్యాంగంలో వేసుకున్న ఒప్పందం రాసినాయి. చూడండి ఎన్ని గోళ్ళ కట్టారో చూడండి, కరకట్ట నుంచి కృష్ణానది వరకు అన్ని ప్రయారీ గోళ్ళ. నీళ్ళు ఏడ నడుతాయండి? ఆ బుడవేరు కట్టలు తెగపోతే తెగాలంటే ఎందుకు తెగో? ఈసారి కృష్ణానదికి వరద వచ్చిందంటే ఒకసారి ఇప్పుడు 2 మాటలు మునిగింది చంద్రబాబు గారి హౌసు. మరి మునిగినా కూడా ఆయన ఆ గోళ్ళ కట్టే ఉంచాడు. అంటే నీటిపారుదలని అడ్డుకట్ట వేయటం వల్ల ఆ నదీ జల ప్రవాహానికి చాలా ఇబ్బంది వచ్చేసి అవి జనాన్ని ముస్తాయి. అదేమీ చేయకోకుండా నేను జనానికి ఉపయోగం చేస్తానంటే ముందు ఆయన బయటకు వచ్చేసి వేరే చోట హౌస్ కట్టుకొని ఉండమనండి. ఉంటే అది కొంతవరకు సేఫ్ సైడ్గా ఉంటుంది తప్పితే మరి వాళ్ళు అన్నారు, ఉమామహేశ్వరరావు గారు అన్నాడు ఇంతవరకు మరి ఆయన మినిస్టర్ ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన రూలింగ్ పార్టీ వచ్చింది, ఏమీ ఆయన ఇంతవరకే ప్రకటన ఇటువే కానీ ఏమి చేయాల. ఇప్పుడు కూడా ప్రకటనలే పరిమితం అవుతుంది అనేది నేను అభిప్రాయపడుతున్నాం. అంటే ఏదైతే ఇప్పుడు కొండవీటి యొక్క అభివృద్ధి కోసం స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇవన్నీ తీసుకునే పరిస్థితి ఏర్పడిందో సిఆర్డీ వాళ్ళు ఆల్రెడీ అందరికీ సమాచారం ఇస్తున్నారు.
ఒకవేళ ఆ పరిస్థితి తలెత్తితే పేద బడుగు బిక్కి అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వారి పక్షాన రైతు సంఘం అధ్యక్షులుగా, రైతు సంఘం నాయకులుగా మీరు ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఒక నాయకుడు ఎక్కడైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే, ఒక గ్రామంలో, ఒక పేటలోనో లేకపోతే ఒక బజాట్లోనో ఎక్కడన్నా ఉంటే ఏ పార్టీ వాడైనా సరే, ఇంకొక అదర్ పార్టీ వాడైనా సరే అతను గౌరవించే విధంగా ఉండాలి. అతను ఏదైనా మనకు ఇబ్బంది వచ్చింది, బాధ సాధకాలని చెప్పుకుంటే తీరతాయని మాత్రం ఆ నాయకుడు ఉండాలి. చంద్రబాబు గారు మా ఊళ్ళో ఉంటున్నాడు. మా ఊళ్ళో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు గారు చెబితే, లేకపోతే ఇదిగో చంద్రబాబు గారు 100 రూపాయలు ఇస్తా అన్నాడు ఒక గజానికి, ఉదాహరణ చెబుతున్నా, ఈయన 200 రూపాయలు అడిగితే నాది తీసుకో అంటారు. అసలు ఎవరైనా సరే అంత ప్రోత్సాహంగా ఉంటుంది. మరి అసలు ఆ మహానుభావుడికి మేము వెళ్తానికే అపాయింట్మెంట్ దొరకట్లా. ఈ పేదలందరికీ మా ఇళ్ళందరూ కూడా న్యాయం చేస్తాడని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళందరూ మళ్ళీ ఈ ఉద్యమాలు ఇవన్నీ కూడా ఆ దారిలోకి వస్తేనే పని అవుతుంది తప్పితే మామూలుగా అయితే వాళ్ళు సస్యమిరా డబ్బులు ఇవ్వడానికైతే ఇష్టపడరు. అట్లాగే కనకదుర్గమ్మ వారి దగ్గర మరి గజానికి 40,000 దగ్గర నుంచి 60,000 దాకా ఇచ్చారు. మరి వాళ్ళందరూ సమిష్టిగా అనుకొని ఇచ్చేశారు. అట్లాంటి పరిస్థితి, అది సెంట్రల్ గవర్నమెంట్ కనుక అది ఇచ్చేసింది. అలాంటి బుద్ధి చంద్రబాబు గారికి కూడా పుట్టి వీళ్ళందరికీ న్యాయం చేస్తే వీళ్ళని గుడ్డు, వీళ్ళందరూ న్యాయం చేస్తాడని అనుకోవట్లేదు. ఇప్పటికే అదిరింపులు బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ సిఆర్ డ్యాబ్స్ వాళ్ళు మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. వాళ్ళు ఏంటి ఇల్లు ఖాళీ చేయటం అంటే, ఒక కట్టుకుని ఇల్లు ఖాళీ చేయటం అంటే ఏ సామాన్యమైన విషయమా? నువ్వే ఖాళీ చేయట్లా, నువ్వు ఉండొద్దని వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు. నువ్వే ఖాళీ చేయట్లా. ఎవరు ఖాళీ చేస్తారంటే సొంతంగా కట్టుకొని ఇల్లు కట్టుకొని ఉండాళ్ళు. వాడి పనిష్మెంట్ 100 రూపాయల బిల్డింగ్ అయితే నువ్వు 150 రూపాయలు ఇస్తే ముందుగా లేచి వెళ్ళిపోతాడు ఆయన. అట్లాంటి పరిస్థితి రావాలి తప్పితే మా ఉండవల్లిలో ముఖ్యమంత్రి గారు ఉండగా అందరికి మేలు చేయాలి తప్పితే ఇలాంటి భయపెట్టే పని మాత్రం చేస్తే అది తీవ్రమైన జనానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని కూడా మేము రైతు సంఘం అభిప్రాయపడుతున్నాం. రైట్. ఏదైతే ఈశ్వరెడ్డి గారు చెప్పారో, కాంపన్సేషన్ నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం ఒక అడుగు వేసి ఎవరికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటే పర్వాలేదు, లేదంటే ఖచ్చితంగా రైతు సంఘం నేతగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేయక తప్పదని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన ఉన్నటువంటి కరకట్ట దిగువన ఉన్న గెస్ట్ హౌస్లు ఖాళీ చేస్తాము, ఖచ్చితంగా చేపిస్తామని టీడీపీలో ఉన్నటువంటి నేతలే చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఖాళీ చేయకుండా నిబంధనలు అతిక్రమించి కట్టినటువంటి ఇంట్లో నివాసం ఉంటూ ఖచ్చితంగా నిబంధనలు పాటించి కట్టుకున్నటువంటి ఇల్లు ఖాళీ చేయమంటాం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్, ఏపీ, అమరావతి, అభినవ్ భారత్.